శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన పొగబండి కథల నుంచి. జీతాల ట్రాలీ. ఓలమ్మ సంపేసినాడు బాబో, చచ్చిపోనాను తల్లో. టైప్ 1 రైల్వే క్వార్టర్స్లో చంద్రమ్మ ఏడుపు వినిపించింది అంటే క్యాబిన్ మెన్ సూర్యుడు డ్యూటీ దిగొచ్చాడని కాలనీ వాళ్ళకి తెలిసిపోతుంది. పాసింజర్ బండి సైట్ కాగానే స్టేషన్లో గంట గణగణమన్నట్లుగా సూర్యుడు నిర్వాకం ఊరందరికీ అర్థమైపోతుంది. ఆ పరిస్థితుల్లో అతని కళ్ళకి చింత నిప్పులకి ఆట్టే తేడా ఉండదు. చేతిలో బెల్ట్ గాల్లోకి లేచిందంటే పడగలేని పామే. సూర్యుడు నోరు విప్పితే తుంపర్లతో పాటు బూతులు రాలిపడతాయి. అతను నోరు విప్పినా విప్పకపోయినా విప్పసారా కంపు గుప్పుమంటుంది. సూర్యుడు విప్పసారా తాగి కొంపకి రాగానే చంద్రమ్మ ఉప్పు చేపతో కూడు పెట్టాలి. పెళ్ళైన కొత్తలో అలా పెట్టింది. ఆ తర్వాత చాలా కాలం పెడుతూనే వచ్చింది. అతని సారా కంపుని సరసాల్ని భరిస్తూ 3 పిల్లల్ని 2 అబార్షన్లని చూసింది. సూర్యుడు జీతం ఎంతో చంద్రమ్మకి తెలియదు గాని తన జీవితం దరిద్రం కన్నా దారుణంగా ఉందని తెలిసిపోయింది. పెద్ద కొడుక్కి బడికి వెళ్లే ఈడు వచ్చినా బడితోవ తెలీదు. రెండో కొడుక్కి 4 ఏళ్లు నిండినా నడక రాలేదు. కడగొట్టు సంతానం అయినా 5 నెలల ఆడపిల్ల. అమ్మ పాల రుచిని ఇంతవరకు చూడలేదు. పొయ్యిలోకి రాక్షసి బొగ్గు దొరికినా ఎసట్లో పోయడానికి దినుసులు కనిపించావు. ఎలా మొగుడా, నేను 3 పిల్లలు ఎలా బతకాలి అని చంద్రమ్మ అడగబోతే జీతం అందుకున్న తర్వాత వారం రోజుల పాటు సూర్యుడు కొంపకే రాడు. క్యాబిన్ డ్యూటీ దిగుతూనే కనకరాజు పేకాట క్లబ్కో కాసమ్మ సారా కొట్టుకో వెళ్ళిపోతాడు. ధ్రువ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉందంటారు. కానీ చంద్రమ్మ బతుకు నెల చివరి వారం ఎలా ఉంటుందో మొదటి వారం కూడా అలాగే ఉంటుంది. ఊరంతా అప్పులు, ఇరుగు పొరుగుల నుంచి చేబదుళ్ళు, పప్పు అడుక్కోవడం, పాలు అడుక్కోవడం, పూట పూటకి చేట పట్టుకుని కాల్ని గడపలు గాలించడం. గొణుక్కుంటూ ఇచ్చేవాళ్లు కొందరు, మొహం మీదే తలుపులు వేసేవాళ్లు మరికొందరు. దొరికిన రోజులు తక్కువ, పస్తులుండేది ఎక్కువ. సూర్యుడు పట్టించుకోడు. పర్సు ఖాళీ కాగానే కొంప గుర్తుకొస్తుంది. అప్పు చేస్తాడు, తాగొస్తాడు. ఇంటిది సణుగుతుంది, వంటిల్లు వెక్కిరిస్తుంది. సూర్యుడు విరుచుకుపడతాడు. ఓలమ్మో సంపేసినాడు బాబో, చచ్చిపోనాను తల్లో. టైప్ 1 క్వార్టర్స్లో చంద్రమ్మ ఏడుపు వినిపిస్తుంది. పాసింజర్ బండి సైట్ కాగానే స్టేషన్లో గంట గణగణమన్నట్లుగా సూర్యుడు నిర్వాకం ఊరందరికీ అర్థమైపోతుంది. స్టేషన్ మాస్టర్ సుబ్బారావు తన క్వార్టర్స్ పెరటి వసారాలో కూర్చుని గెడ్డం గీసుకుంటున్నాడు. వీధి వైపు గేటు తెరిచిన చప్పుడైంది. ఏమండి, ఆ క్యాబిన్ మ్యాన్ పెళ్ళాంలా ఉంది. తడి జుట్టు విరగబోసుకుని కొమ్ము దువ్వెనతో దువ్వుకుంటున్న స్టేషన్ మాస్టారి భార్య శివకామిని చెప్పింది. ఎందుకో కనుక్కో అన్నాడు సుబ్బారావు. 10 పరకో ఇమ్మంటుంది, లేదంటే పప్పుచారో పాత బట్టలో అడుగుతుంది. మామూలే అంది శివకామిని వీధి గడపలోని చంద్రమ్మకి వినిపించేలాగా. అందుకు కాదమ్మా నానొచ్చింది, పెద్ద మాస్టారితో కొంచెం మాట్లాడాలా అంది చంద్రమ్మ. సుబ్బారావు వీధి వసారాలోకి వచ్చాడు. ఏమిటి చంద్రమ్మ, సూర్యుడు తాగొచ్చాడా, గొడవ చేశాడా? జీతం అందుకున్నాక వారం రోజులు డ్యూటీ ఎగ్గొట్టేశాడు. ఇక సహించేది లేదు. టీఐ దొరికి చెప్తాను, సస్పెండ్ చేయిస్తాను. నాయనా, ఆ పని మాత్రం చెయ్యొద్దు బాబు, మీ కాళ్ళు అట్టుకుంటాను అంటూ కన్నీరు పెట్టుకుంది చంద్రమ్మ. అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్న కష్టాలే మళ్ళీ చెప్పింది. ఇంట్లో పూట గడిచే ఉపాయం చెప్పమంది. స్టేషన్ మాస్టారు సుబ్బారావు ఆలోచించాడు. ఓ పని చెయ్యి అన్నాడు. ప్రతి నెల 4వ తారీఖున మన స్టేషన్కి ట్రాలీ వేసుకుని క్యాషియర్ వస్తాడు, జీతాలు ఇస్తాడు. క్యాషియర్ అలా రాగానే నువ్వు ఇలా స్టేషన్కి వచ్చేయి. మీ ఇంటి అవసరాలకి సరిపడే మొత్తాన్ని సూర్యుడు జీతంలోంచి మినహాయించి నీ చేతిలో పెడతాను తరుణోపాయాన్ని చెప్పాడు సుబ్బారావు. తల ఊపింది చంద్రమ్మ. పెద్ద మాస్టారి పాదాల మీద పడి మీ పేరు చెప్పుకుంటాను, నా పిల్లలకు కడుపు నిండా తిండి పెడతాను అంది. ఆ నెల గడిచింది. మరుసటి నెల 4వ తారీఖు రాగానే అమ్మా గదిగో ట్రాలీ, జీతాల ట్రాలీ వెళ్ళిపోస్తోంది. చంద్రమ్మ పెద్ద కొడుకు గడపలోంచి అరిచాడు. చంద్రమ్మ స్టేషన్కి పరుగు తీసింది. స్టేషన్ మాస్టారి ఉపాయం ఫలించింది. ఆయన ముందు నోరు విప్పలేకపోయాడు క్యాబిన్ మ్యాన్ సూర్యుడు. ఆ రోజు రాత్రి చంద్రమ్మ తన పిల్లలకి కడుపు నిండా కూడు పెట్టింది. అలాంటి 4 రాత్రులు
5 పగళ్ళు గడిచాయి. ఆ రాత్రైనా తన భర్త ఇంటికి వస్తాడో రాడో, వంటింటి సరుకులు తెస్తాడో తేడో అని స్టేషన్ మాస్టారు సుబ్బారావు కోసం ఎదురు చూస్తోంది ఆయన భార్య శివకామిని. ఆ 5 రోజులు స్టేషన్ బాధ్యతలు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి అప్పగించిన సుబ్బారావు 4 స్టేషన్లకి అవతల పెర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ బంగ్లాలో పేకదస్తాని బాగా కలిపి కత్తిరి వేసి కట్ఫర్ సీట్స్ తీస్తున్నాడు. ఎన్ని సీట్లు మారినా సుబ్బారావు హ్యాండు డౌన్లోనే ఉంది. వచ్చే నెలలో జీతాల ట్రాలీ రానివ్వండి, అప్పుడు చెప్తాను మీ పని. ఆ రాత్రి గట్టిగా నిశ్చయించుకుంది స్టేషన్ మాస్టారి భార్య శివకామిని. కథ సమాప్తం.